కొడుకుని చదివించి సిఐ చేస్తే ఆస్తి కోసం తల్లిదండ్రులను కొట్టిన సిఐ నాగేశ్వర్ రెడ్డి. తన కొడుకు నుండి రక్షణ కల్పించాలని డీజీపీకి ఫిర్యాదు చేసిన సిఐ తల్లిదండ్రులు. వనపర్తి జిల్లా కిల్లాఘనపురం మండలం వెంకటాయంపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్ రెడ్డి బొజ్జమ్మ దంపతుల పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి సిఐ, చిన్న కొడుకు యాదయ్య కానిస్టేబుల్, ఇద్దరు కూతుళ్లు. పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి రాచకొండ కమిషనరేట్ మల్టీ జోన్ 2లో సిఐగా విధులు నిర్వహిస్తున్నాడు. రఘునాథ్ రెడ్డి తన ఆస్తి 30 ఎకరాల 23 గుంటలలో పెద్ద కొడుకు పేరుపై 15 ఎకరాలు, చిన్న కొడుకు పేరుపై 11 ఎకరాలు, మిగతా భూమి కూతుళ్లకు ఇద్దామని పెట్టుకున్నాడు. 15 ఎకరాల భూమి తీసుకున్న పెద్ద కొడుకు సిఐ నాగేశ్వర్ రెడ్డి ఇంకో 5 ఎకరాలు కావాలని తల్లిదండ్రులను కొడుతూ హింసిస్తున్నాడని మనస్తాపానికి గురై చిన్న కొడుకు ఆత్మహత్యాయత్నం కూడా చేసుకున్నాడు. దీంతో తమ పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి నుండి తమకు ప్రాణహాని ఉందని, అతని నుండి రక్షణ కల్పించి అతనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మా పొలం మార్కెట్లో పెట్టి మేము డబ్బులు ₹1,00,000 తెచ్చుకున్నాం. ఆ కాలంలోనే 30 ఏళ్ళ అవతల బ్యాంకుల, ఆంధ్ర బ్యాంకుల మార్కెట్ చేసి తెచ్చుకొని అవి వడ్డీలకు ఇచ్చుకున్నాం సార్. మాకు మస్తు పంట పండించుకున్నాం సార్. మేము ఒకటి ఉప్పు పసుపు కొనుక్కొని తిన్నాం సార్. అంతా మా సేద్యం మేమే పండించుకొని తిన్నాం సార్. పాలు కూరగాయలు అమ్ముకొని పెట్టుబడి పెట్టుకున్నాం సార్. నేను వచ్చిన డబ్బులు వెనక్కేసుకున్నాం సార్. నేను డబ్బులు వేసుకొని ఇంకా అట్లా నా పెద్ద కొడుకును చదివిపించిన సార్. ఆమె పెద్ద కొడుకు వెనక పుట్టిన ఆమెను 5 అక్షరాలే చదివిపోయలే సార్. బలర కాడ పెట్టిన గొల్లు 40 గొల్లు తెచ్చి బలర కాపించిన నా బిడ్డలను చేయించాను. కూలి నా ఎమ్మడేసుకొని కూలి చేయించిన. గణపురం అంతా తిరిగి పాలు అమ్మినాం. నా బిడ్డలు కూడా కూరగాయలు అమ్మిండ్రు. మీరు గణపురం వచ్చి కూడా ఈ నుండి ఆడి వరకు షాపులలో తెలుసుకున్నా ఇంతే ఉండాలి సార్. అట్లా చేసుకొని ఒకడు పెద్దదైతే ఒకడు ముందలు పోతే ఇంతమందిని జాకుతాడు, నా కొడుకు గూస్తాడు అని చెప్పని కరాటి నేర్పించిన. నాకు ఇంగ్లీష్ కావాలి అమ్మా, నాకు రవీంద్ర విద్యాలయంలో నేర్పించిన చదువు ఫస్ట్ 5వ తరగతి వరకు. ఆ నుండి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో చదివిపించిన. గవర్నమెంట్ స్కూల్లో చదివిపిస్తే నాకు ఇంగ్లీష్ కావాలి అమ్మా అని అంటే మళ్ళీ ఏడ చెప్తారు నాయన అంటే ఇంగ్లీష్ గౌడ్ సార్ ఉండరమ్మా, నేను నేర్చుకుంటా అని ఆడ డబ్బులు కట్టి అట్లా చదివిపించిన. అట్లా చదువుకుంటా ఉడకంగా నాకు కరాటి కావాలి అమ్మ, అందరు పోతున్నారు నా దోస్తులు వచ్చిండమ్మ, మంచి సార్ కరాటి నేర్చుకుంటామా అని అంటే కరాటి నేర్చుకుంటే ఏంది నాయన అది ఏం పని అంటే అది ఎవరన్నా వచ్చినా కొట్టొచ్చు అమ్మ, ఫైటింగ్ చేయొచ్చు అని. ఏమో పిల్లగానికి ఆ విషయం ఎందుకు వద్దా అనాలే, ఇప్పుడు ఏం మా చేత కాదా, కష్టం చేసుకుంటున్నాం కదా, డబ్బులు అయినా సరే పోనాయన అట్లా కూడా నేర్పించిన. అట్లా ఈడ డిగ్రీ ఇంటర్ వరకు అయింది సార్. ఇంటర్ వరకు అయింది. ఇంటర్ వరకు అయినాక ఈడ ఎన్సీసీ కూడా చేసిండు గన్పూర్రా. మళ్ళా గన్పూర్ నుంచి మళ్ళీ హైదరాబాద్ మామనార్ పోయిండు, డిగ్రీ చేసిండు. డిగ్రీలో కూడా సారు ఢిల్లీకి ఒకసారి పంపించిండు. అప్పుడు ఎంత ఖర్చు కానీ లెక్క లేకుండా పెట్టినాను సార్. మా చేతి నిండా డబ్బులుండే. రాజేందర్ సారు వాళ్ళకు సారు రాజేందర్ సారు పంపించిండు, ఢిల్లీకి పంపించిండు. అట్లా పంపించిన. మళ్ళా సంవత్సరం అయినాక మళ్ళీ ఢిల్లీకి ఆడి మళ్ళీ పోతా అమ్మ వచ్చింది నాకు ఛాన్స్ అని సార్ ఉండి పంపింది రెడ్డి సాప్ అని మళ్ళీ పంపించిన డబ్బులు కట్టి. అట్లా 2 సార్లు అట్లా పంపించిన. డిగ్రీ అయిపోయింది. ఆడ హైదరాబాద్ మామనాల గుడకంగా నేను కోచింగ్ పోతామా, నాకు పోకన్ ఇంగ్లీష్ కావాలి, నాకు రాదమ్మా ఇంగ్లీషు, మళ్ళీ పోతామ్మా అని అన్నాడు. అంటే అట్లా డబ్బులు కట్టి అట్లా తోలిచ్చిన. రామిరెడ్డి సార్ తోటి మళ్ళీ అట్లా తోలిచ్చిన. కృష్ణారెడ్డి సార్ తోటి గుడకంగా డబ్బులు కట్టి అట్లా తోలిచ్చిన. అవు సార్, మాకు తెలియదు సార్, అది ఆడోళ్ళ మహిమ సార్. అది ఆడోళ్ళ మహిమ, అత్తమామల మహిమ. పెళ్ళైన కానుంటే మారిండు సార్. పెళ్ళైన కానుంటే మారిండు. పెళ్లి ఖాయం అయినాక గుడకంగా మా తోటి డబ్బులు ఉండయి. పెళ్లి ఖాయం కాకముందే భూమి కొన్నాం సార్ మేము. మా తోటి వాడు ఎప్పుడో గడిచేసుకున్నాడో వాని ఆలోచనే ఏర్పాటు ఉన్నాయి. మా అమ్మనాయనతోటి డబ్బులు ఉన్నాయి, మా తమ్మునికి ఎడతారో మా చెల్లెళ్ళకి ఎడతారో ఇవి పెట్టి పని చేయాలని మన దృష్టిలో ఉన్నది. అయితే మేమనుకున్నాం నా పిల్లలే కదా, నా పిల్లలకే చేస్తుండ కదా, నాకెవరు చెప్పేది ఏముంది, నా పిల్లగాడు తోలుకపోతే 8,000 అయినాయి సార్. ఎంఆర్ఎం క్యానింగ్ తీసిండ్రు, మందులు ఇచ్చిండ్రు. మందులు కూడా బ్యాగులు ఉన్నాయి చూడండి సార్. దీని మీద డేట్లు చూడండి సార్. సోమవారానికి నిన్నటి సోమవారానికి 8 రోజులు అవుతుంది సార్. చూడండి సార్, నేను అవద్దని చెప్తే మందుల చిట్టి గుడకంగా చూపిస్తా సార్. తర్వాత 6 నెలల తర్వాత వచ్చిండు. వచ్చి ఆయనకు చిన్నోడు ముందల చేపించుకున్నాడు.
రిజిస్టర్ 100 గదాలోడు 100 ఇచ్చిన చేపించుకున్నాక దాని మీద లోన్ తెచ్చుకొని ఇల్లు కడతాని పోయిండు. దాని మీద లోన్ రాదని చెప్పిండు. 100 గదాలకు లోన్ రాదని చెప్పిండు. చెప్పినాక వాడు ఇడిచిపెట్టుకొని మడసాంగు ఉన్నాడు. మడసాంగు నాకు నీవు చేయించుకొని ఆయన అప్పుడంటే నాకు పని ఉంది, నాకు రిజిస్టర్ చేసుకొని పైసలు లేవు ఆయనే అన్నాక పెద్దవాసులు ఉండి ఎవరో చేయించుకుంటా అంటున్నాడు కదా, ఎవరిదో అనుకుంది ఇచ్చిండ్రు కదా, ఎవరు చేయించుకుంటే ఏముంది చేపిండ్రు అని చెప్పిర్రు. చేపించినాక ఈయన మొన్న పోయిన ఏ నెలలో చూడు సార్, అప్పుడు దీపావళి పండుగ అప్పుడు ఏమి నెల ఉంటుందో, జనవరి కాదు అంతకన్నా ముందు వచ్చిండు తీసుకున్నాడు. జనవరి కన్నా ముందర చేపించుకున్నాడు, అక్టోబర్ ఏదో ఉంటుంది చూడు సార్, దాంట్లో వచ్చిండు చేపించుకొని మమ్మల్ని 9 గంటలకు నేను 9 గంటలకు వస్తా రాంటి మీరు అని చెప్పాను. 10 వారు మంచితోటి చెప్పి తోలితే పోతే మేము 10 గంటలకు పోయి కూర్చుంటే ఆయన 4:30కు వచ్చిండు. 4:30కు వచ్చినాం, మేము అన్ని రాపిచ్చి పెట్టునంటే అన్ని రాపిచ్చి పెట్టినాం. 4:30కు వచ్చిండు, మాతోటి సంతకం చేయించుకున్నాడు. సంతకం చేయించుకొని పెళ్ళం పిల్లలు కురుమూర్తి పోయిండ్రట. మాకు తెలియదు, తర్వాత తెలిసింది. పెళ్ళం పిల్లలు తెచ్చి షాట్కి ఎట్టిండంట. మేము పెళ్ళాన్ని చూడలే, పిల్లల చూపవచ్చు కదా సార్, మాకు 1.5 సంవత్సరం అవుతుంది పిల్లలు చూపలే సార్. పిల్లలు చూడకుండా మా పానం ఉండలేదు సార్. చిన్నపిల్లగాడంటే మాకు పానము. ఎప్పుడు వచ్చి కడుపు పట్టుకొని ముద్దేస్తాడు వాడు. ఏడ్చి మొన్న కొట్టేటాళ్ళకల్లా మా పానం ఇంకా చంపుకున్నాను సార్. ఇంకా అనుకున్నాడే ఇట్లా తిప్పాట్లాడుతున్నాడు. ఆ పిల్లగాడు మాకు అవుతాడు అని ఆశ వదులుకున్నాం సార్ మేము. అట్లా గుడికంగా వచ్చిండు, రిజిస్టర్ చేసుకున్నాడు. సోమవారం రిజిస్టర్ చేసుకున్నాడు, మంగళవారం ఊపుకున్నాడు, బుధవారం మళ్ళీ వచ్చిండు సార్. వచ్చేదే మాకు తెలియదు. వచ్చేది నాన్న పెద్ద మంచి ఉండి ఎప్పుడు వస్తారు తెలియకుండా వచ్చిండు. పొద్దున్నే సార్ 7:30 అవుతుంది, 7 గంటల వార్తలు ముసలోడు ఇన్ని కూర్చొని చూస్తుంటాడు. వచ్చినాక 10 వారు మంచి ఉండి మేములా కంపెనీకి వస్తుంటాడు, పోలని రిజిస్టర్ చేసి వెళ్ళంట ఆయనకు. కంపెనీకి వస్తున్నాడు అంటే, అరే నీకు చెప్పుతాం కదరా, 2 పెద్ద మాటలు తోలుకొచ్చుకోమాను, కిలాసర్ని పెట్టుకొని కొలతలు చేసుకోమాను, అద్దులు పెట్టుకొని రాపించుకోమాను రా అని చెప్పిన. అట్లయితే చేసిస్తాం మేము. అట్లా చేసుకున్న దగ్గర మాతోనే ఉండాలి. కాగితం రాసినాం కదా, కాగితం ప్రకారంగా ఎప్పుడైనా చేయించుకోకు. ఎప్పుడు చేయించుకున్నా పెద్ద మనుషులు ఉండాలి, కిలాసరు ఉండాలి, రాళ్ళు వాతాలే, ఓ కడీలు వాతి ఇక్కడ నీకు అని చెప్పని అద్దులు పెట్టుకొని రాయించుకుంటే బాగుంటుంది. ఇంతవరకే మా బావతోటి మేము ఇదంతా తాకుడ తిన్నాం. 60 ఏళ్ళ పంచాయతీ ఉంది మాది, తాకుడ తిన్నాం. ఆ పరిస్థితి కాకుండా 2 మంచిగా ఉండాలి, అద్దులు పెట్టి చేయించుకుంటా అని చెప్పినాక ఆ పిల్లగాడు చెప్పిండు, ఎవరా నాకు చెప్పేలా కొడుకు అని. ఏం తిట్టిండో పాప పుణ్యం మనకు తెలియదు, వాళ్ళతో ఏం మాట్లాడుకున్నాడు. ఆ పిల్లగాడు ఉండి ఇట్లా నాట బాబా అంటే, నీ అమ్మ లంజ బిడ్డని లంజ కొడుకుని ఇప్పుడే నరికి పారి దింగుతారా అన్నాడు. ఏడుండవని వాడు అడిగాడు. నేను 1 పార్టీలు ఉండారా అని చెప్పిండు. అంటే ఆ పిల్లగాడు 1 పార్టీలు ఉన్నది తెలియదు, ఏడున్నది తెలియదు అన్నాడు. అప్పుడే మాకు ఫోన్ చేసిండు, మీ భూమిల మానువోయా, మీ ఆస్తిల మానువోయా, వచ్చి చంపితే నడవ మేనుండా నాకు పాపం తలుగుతుంది, మీరు ఎక్కడాన్ని ఇల్లు ఇడిచిపెట్టిపోండి అని చెప్పిండు. రాజమాలయ్య ఎక్కడాన్ని ఇల్లు ఇడిచిపెట్టిపోండి అని చెప్పిండు. చెప్పినాక ఇంక ఇల్లు తాళం వేసినాం. రోడ్డు దాడుతున్నట్టు ఆయన ఎదురుగున్న ఇల్లు కాన్నే రోడ్డు దాటినాం. మా తిక్కు చూసి లేడు. ఆ ఇంట్లో కోదామని పోయినాం. మా ఇంట్లో కొద్దాబా నీ కొడుకు మంచోడు కాదని ఆయమొద్దని, ఈ ఇంట్లో కొద్దామని పోతే మీ కొడుకు మంచోడు కాదమ్మా, 4 ఏళ్ళ నుండి చూస్తున్నా నా ఇంట్లో కొద్దాబా అని వాళ్ళండ్రి. ఇంటికి పోయినంటే ఇంటికి పోయినాక ఇంకా వచ్చిండు, ఈడ చూసిండు, పోయినాక అట్లా గుడకంగా ఆ పిల్లగాడు మాకు ఫోన్ చేసిన పిల్లగాడు, ఆయనకు 3 తమ్ముళ్ళు, 2 తమ్ముళ్ళకి చెప్పిండు, అరే కొట్టి సంపితే పాపం తలుగుతుందిరా, వాళ్ళ ఇంటి ముందర మనం బతికిన వాళ్ళము, ఇట్లా ఓనరా ఇట్లా కాపాడుకోనరా ముసలోళ్ళని అని చెప్పిండు. చెప్పినాక ఒక పిల్లగాడు వచ్చిండట, మాకు తెలియదు. ఇంకా వచ్చి కింద ఆమెను చూస్తే తాళం చూసిండు, లేరు చెప్పాని వాడు దిగిపోయిండు. ఇంకోవాడు వస్తుంటే ఆడ మా ఊరిపోయే బాటకాడ కారడ్డం అయింది అంటానికి. అరే ఈయనే పోతున్నాడు, ముసలోళ్ళు ఎక్కడ పోయారు, ముసలోళ్ళు ఉంటుండకో కానీ బాబాయ్ అంటారు కుర్రోళ్ళ పిల్లలు కానీ. ఆ కారెమ్మడి పోయి ఊరు దాటాక రైస్ మిల్లు గుళ్ళు ఉండవు సార్, ఆ గుళ్ళ కాడ అడ్డగించుకున్నాడు అంట. కుర్రోళ్ళ పిల్లగాడు బండి అడ్డం మలిపినాడు, నిలబెట్టినాక ఏంది బాబాయ్ ఎప్పుడొచ్చినావా అని అడిగిండట. అడిగితే జరుగురా నీ అడ్డం జరుగురా అన్నాడు. అరే నీ అమ్మ జరుగుతా కానీ ఏందో చెప్పని సతాయించాడు. ఆ లంజ బిడ్డలు లంజ కొడుకు లేరురా, ఆ లంజ కొడుకుతో గాన పోయినరాం, ఓని పిల్లలను తల్లులను వాళ్ళని నరికి పార్దెంగుతాయి, లంజదాన్ని లంజ కొడుకు వీళ్ళని నరికి పార్దెంగుతా అని ఊరుకులాడుతున్నాడంట. అట్లా మాట్లాడదు బాబాయ్, నిన్న పొద్దుమ్మకెళ్ళి వచ్చింది ముసలోని నేను దవాఖానకు చూపించుకొని పోయినా, మా శాతం అయితే లేదురా అంటే, నేను పని మీద వచ్చింటే అట్లే చూపించినా, మందులు తెచ్చిచ్చిపోయినా కానీ ఎందుకోతావు, వాళ్ళు ఏం పోలేరు అక్కడ, తమ బాబాయ్ చిన్న బాబాయ్ తోటి పోయలేరని ఆ పిల్లగాడు అన్నమాట.
ఇంకా కానే కాదని ఇంక ఇష్టం వచ్చిన బూతులో తిట్టిండు, మామూలుగా తిట్టిండు. తిట్టింగ్ పో బాబాయ్ నువ్వు అంటే మరి ఎట్లా రాను, నువ్వు వచ్చిన పాట పట్టుకొని పోయి వాళ్ళు ఏడున్నది నేను చెప్తా, నువ్వు ఇట్లా చేస్తే పద్ధతి కాదు ఇది, నువ్వు 10 మందికి చెప్పేటోడవు, ఇది పద్ధతి కాదు బాబాయ్, మాయసొంటోళ్ళకి చెప్పాలని మంచిగా చెప్పిండు. సరే పోతా అన్నాడంట. పోతా అన్నాడు, మళ్ళొచ్చిండు సూతం పోతాడా పోడని వాడు ఎంకొచ్చినాడు. మళ్ళొచ్చి తాళం గుమ్ముగులాడుతున్నాడంట. ఏంది బాబాయ్, నీ ఇల్లు నీవు కట్టింది కాదు, మీ అబ్బ కట్టింది కాదు, ఇది ఆడపిల్ల ఇల్లు, ఇదివరకే నువ్వు తలుపు మామూలు దన్ననీకి వస్తే నా పెద్ద బిడ్డ అడ్డగించుకుంటే తలుపునే ఇస్తానంటే అక్కడ తలుపు పోయింది చూడు, తలుపునే ఇస్తా అంటే తలుపు ఎరిగిపోయింది. మళ్ళీ ఈ రద్దెందుకు మోసా బాబాయ్, నీ తిప్పలకు నువ్వు అని చెప్పిండు. అన్నాక ఇంకా సరే అని మళ్ళీ పోయిండు కిందికి దిగి.